శ్రీకాంత్ని వెంట పెట్టుకుని తిన్నగా విజయవాడకు వెళ్ళాడు పంతులు. ఏదైతే అదే అయిందిలేమ్మని ముందు ఎలిమెంటరీ స్కూల్ దగ్గరికి తీసుకెళ్లాడు. అతడి పరిస్థితి అంతా చెప్పి స్కూల్లో చేర్చుకోవడంతో పాటు ఇంట్లో ఆ పని ఈ పని చేయించుకుంటూ కాస్త అన్నం పెట్టి రాత్రికి పడుకోవడానికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళని చూపించమంటూ కోరాడు. మీరంత శ్రమపడే కంటే వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కాస్ట్ కింద ఆ అబ్బాయిని చేర్చండి. ముందు ముందు ఈ అబ్బాయికి లాభిస్తుంది. ఆ పిల్లాడు డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఇంజనీర్ అయినా ఏది కావాలన్నా ఛాన్స్ ఉంది. అతన్ని గవర్నమెంట్ పెంచి పెద్దవాణ్ణి చేస్తుంది. ఉద్యోగం కూడా తొందరగానే వస్తుంది అంటూ సలహా ఇచ్చాడు. పంతులు ఆలోచనలో పడ్డాడు. అందాక ఇక్కడ చదువుకుంటూ ఉంటాడు. ఇక మటుకు హాస్టల్ కుర్రాలను పట్టుకోండి. ఏదో బాయ్లా ఉపయోగించుకుని అయినా కాస్త తిండి పెడతాను అని మరో సలహా ఇచ్చాడు. అక్షరాల అదే పని చేశాడు. పాపం ఆ కుర్రవాళ్ళు అంగీకరించారు. అందుకే సంబరపడి పిల్లాడిని అక్కడే వదిలేసి మరో వారంలో వస్తానంటూ ఈలోగా అవసరమైతే ఉత్తరం రాయమని అడ్రస్ చెప్పి ఆ రోజే హెడ్ మాస్టరు పెట్టమన్న అప్లికేషన్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు పంతులు. శ్రీకాంత్ తెలివి, చురుకుదనం హెడ్ మాస్టర్ని బాగా ఆకట్టుకున్నాయి. అంచేత 4వ తరగతిలో వేశారు. శ్రద్ధగా చూసుకోసాగాడు. రాత్రిళ్ళు తల్లి గుర్తుకు వచ్చే ఏడ్చిన ఆ చిన్న మనసులో ఏ నిర్ణయం ఉందో కానీ తెల్లారి మళ్ళీ పుస్తకాలే ప్రపంచమయ్యేది. తన ఇంట్లో దొంగతనంపై పద్మావతి మీద పెట్టిన కేసు విచారణకు హాజరయ్యాడు పూర్ణానందం. తల్లి తండ్రి లేనిదని జాలిపడి మా ఇంట్లో పనికి పెట్టుకున్నాను. నాకు ఆస్తి బోలెడు ఉంది. ఒక్కటి తింటే ఏం పోయింది లెమ్మనుకున్నాను. మా ఆవిడ నేను పద్మావతి అంటే ఎంతో సానుభూతి చూపుతుండేవాళ్ళం. అమ్మకు పెళ్లి కూడా మేమే చేశాం. డబ్బిచ్చి ఏదో పని మీద పంపిస్తే ఆ అబ్బాయి ఆ డబ్బుతో అలాగే వెళ్ళిపోయినా పోనీలే, కొంత డబ్బే కదా అని ఊరుకున్నాను. అది అలుసైనట్టుంది. పద్మావతి ఏకంగా 25 కాస్తుల చంద్రహారం లాగేసింది. అందుకే నేను కేసు పెట్టాను అంటే చెబుతుంటే అతని కేసి అసహ్యంగా చూసింది పద్మావతి. ఆ చూపు గమనించి తల ఉంచుకున్నాడు పూర్ణానందం. అది ఎవరూ గ్రహించలేకపోయినా జడ్జి మాత్రం స్పష్టంగా గ్రహించాడు. నువ్వేమన్నా చెప్పుకుంటావా అని అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. నేను ఏం చెప్పినా ఎవరూ వినరు, అందువల్ల చెప్పి లాభం లేదు అంది నిబ్బరంగా. పర్వాలేదు, నువ్వు చెప్పదలిచింది చెప్పవచ్చు. నువ్వు దొంగతనం నిజంగా చేశావా? లేదు, నాకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. అయితే అది నిరూపించడం నా వల్ల కాదు. వస్తువు నా ఇంట్లో ఉంది కనుక నేను దొంగననే భావిస్తారు. అంచేత నేను ఏది చెప్పను అని మౌనం వహించింది. కేసు వాయిదా పడింది. పూర్ణానందం ఇంటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా వారానికి పంతులు మళ్ళీ వచ్చాడు. మీరింకా ఆ పిల్లాడి గొడవ నాకు వదిలేయండి. నేను ముందే చెప్పినట్టు వెనుకబడిన జాతుల కుర్రాడిగా ఆ అబ్బాయి విద్య ఉద్యోగాలకి డోకా లేకుండా చూస్తాను. దానికి సంబంధించిన కాగితాలన్నీ నేను మా బావమర్ది పూర్తి చేసి పంపేశాము. మీరింకా రానక్కర్లేదు అని చెప్పాడు. పంతులు కృతజ్ఞతగా చూసి, ఏదో ఆ పిల్లాడి కోసం శ్రమపడ్డారు. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి అంటూ ఓ 25 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు, పిలుస్తున్నా వినిపించుకోకుండా. అప్పటికి పంతులు మనసు శాంతించింది. కొంతవరకైనా పద్మావతికి సాయపడ్డాడు కదా అని సంతృష్టిపడ్డాడు. కేసు వాయిదా రోజున మళ్ళీ హాజరయ్యారు. అప్పుడు కూడా చెప్పిందేమీ లేదు పద్మావతి. ఆ మర్నాడి తీర్పు చెప్పాడు జడ్జి. 4 రోజులు సాధారణ జైలు మాత్రమే అంటూ 6 నెలలు కఠిన శిక్ష విధించకపోతాడనుకున్న పూర్ణానందానికి 4 రోజులు సాధారణ జైలు శిక్ష మాత్రమే వేసేసరికి కాస్త నిరాశపడ్డాడు. 4 రోజులు పూర్తి అయి పద్మావతి తిరిగి వచ్చింది తిన్నగా పంతులు ఇంటికే వెళ్ళింది. కానీ పూర్ణానందం ఇంటికి కాదు. అప్పటికి చీకటి పడింది. పంతులు ఒక్కడే వీధి అరుగు మీద కూర్చుని లాంతర వెలుగులో పిల్లలు చేసిన హోంవర్క్ దిద్దుకుంటూ పద్మావతి కేసి బాధగా చూశాడు. మా శ్రీకాంత్ ఏమయ్యాడు? అక్కడే ఉన్నాడా అని అడిగింది ఆదుర్దాగా. లేదమ్మా, అతన్ని బెజవాడ తీసుకువెళ్ళి ఒకరికి అప్పగించాను అంటూ జరిగినదంతా వినిపించి. నీ బిడ్డ దగ్గరకు వెడతావా అమ్మా అని అడిగాడు. పద్మావతి మాట్లాడకుండా ఆలోచనలో పడింది. మరో 2 నిమిషాలకి తేరుకుని, వద్దు బాబు, మీరు వాడికి మహోపకారం చేశారు. వాడిని అలాగే పెరగనియండి. తల్లి దొంగ, తండ్రి లేడు అంటూ లోకం చూసే చిన్న చూపుకు, అవహేళనకు వాడు గురి కాకుండా ఉండాలంటే అదే సరైన మార్గం. నాలాంటి దౌర్భాగ్యపు తల్లివి లేనంత మాత్రాన వాడికి వచ్చిన నష్టం లేదు. నేను వాడిని పైకి తీసుకురాగల శక్తి ఎటూ లేనిదానినే. అందుకే అన్ని మమకారాలు వదిలిపెట్టుకున్నాను. ఇంక సెలవు అంటూ ఆ నీరవ నిశీధిలో కలిసిపోయింది పద్మావతి. వెళ్ళే ఆమెని చూస్తుండిపోయాడు చాలాసేపు.
నెల దాటి 15 రోజులైనా వస్తుందనుకున్న పద్మావతి రాకపోవటం పూర్ణానందాన్ని ఆశ్చర్యంలోని ముంచింది. పద్మావతి ఆనాడు వచ్చి ఆ చీకట్లో తన దగ్గర ఉన్నదంతా పోగు చేసుకుని బస్సులో విజయవాడకు 3.5 వంతుల దూరం ప్రయాణం చేసి మిగిలిన దూరం కాలినడకనే చేరుకుంది. అక్కడ ఒకరింట్లో పెళ్లి జరుగుతుంటే ఏదన్నా పని చేసి పెడతాను, కాస్త కాఫీ ఇవ్వండి అని బ్రతిమలాడుకుంది. వాళ్ళు దయతలచి ఒప్పుకున్నారు. ప్రతి పని అందుకుని చురుగ్గా చేసి పెట్టడంతో వాళ్ళు సంతోషించి భోజనం కాఫీయే కాక ఓ 5 రూపాయలు కూడా చేతిలో పెట్టారు. పెళ్లి హడావిడి తగ్గేదాకా అక్కడే ఉంచుకుని అవి తీసుకుని వారికి నమస్కారం పెట్టి తిన్నగా కృష్ణానదిలో స్నానం చేసి అక్కడి నుంచే నిశ్చలంగా కనకదుర్గాదేవికి నమస్కరించి మద్రాస్ మెయిల్ ఎక్కుతూ తన దగ్గర ఉన్న డబ్బుకు టికెట్ కొనుక్కుని, అయితే టీసీ ఆమె దిగబోయే ముందు స్టేషన్లోనే చెక్ చేసి దిగటంతో తను ఇలాగే మద్రాసు దాకా వెళ్ళిపోతే ఏమవుతుంది అనుకుంది మొండిగా. ఏమైతే అదైంది, ఎలాగైనా తను మద్రాసు చేరాలి. భగవాన్ మళ్ళీ టీసీ రాకుండా కాపాడు అని నమస్కరించుకుంది. టీసీ వస్తే మధ్యలో దిగినందుకు చివాట్లు పెడతాడు అనుకుంది అదిరిపాటుతో. మళ్ళీ చెకింగ్ వచ్చేటప్పటికీ ఆమె లాబరేటరీలో ఉంది. ఆ పూట ఆ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంటులో జనం ఎక్కువగా ఉండటంతో ఆమెను పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు. పైగా ఆమె పెట్టే బెట్టింగు ఏవీ లేవు కనుక ఆమె విషయం ఆరా తీసేవాళ్ళు. చివరికి ఆమెను కనకదుర్గాదేవి మద్రాసు చేరింది. అక్కడి నుంచి వెతుక్కుంటూ అడయార్లోని మహిళా సభ నర్సింగ్ హోమ్స్కి చేరుకుని అక్కడ చేరిపోయింది. నర్స్ ట్రైనింగ్ అవుదామని ఆమెకు ఆ భావం కలిగించిన విజయవాడ పెళ్లివారిని తలుచుకుంటూ. వాళ్ళు ఏదో మాటల సందర్భంలో అనుకుంటూ ఉంటేనే తను శ్రద్ధగా విన్నది. అప్పుడే ఆ ఆంధ్ర ప్రాంతానికి వీడ్కోలు ఇవ్వాలని పూర్తిగా నిర్ణయించుకుంది. కన్నబంధం ఏనాడో దూరమైంది. తను జీవించినన్నాళ్ళు ఒకరికి సాయపడే విధంగా ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నప్పుడు ఆమెకి నర్సు ట్రైనింగే చాలా మంచిదని తోచింది. ఆనాడు తను బాబును కనబోయే ముందు మంత్రసాని అన్న మాటల్ని చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. తనలాంటి నిర్భాగ్యురాళ్ళు తారసపడితే ఎంతో ఆప్యాయతగా చూసుకోవాలని కూడా నిర్ణయించుకుంది. రేపు మాపో వస్తుందనుకున్న పద్మావతి రాకపోవటం పూర్ణానందనే కాదు, ఆ ఊరి వారందరినీ ఆశ్చర్యపరిచింది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా గడిచేసరికి అంతా ఆమెను మరిచిపోసాగారు. పూర్ణానందము సంతోషించాడు. అసలు జైలు నుంచి వచ్చి తన కొడుకు కోసం ఏం రభస చేస్తుందో వాడు చూడబోతే పారిపోయాడు అని హడలిపోతున్న పూర్ణానందానికి ఇదొక గొప్ప రిలీఫ్ కలిగించింది. 2 సంవత్సరాలు గడిచేసరికి అసలు వాళ్ళిద్దరూ ఏ రైలు కిందో ఏ కాలువలోనో పడి చచ్చే ఉంటారు అని అనుకుని పూర్తిగా మనసులో ఆనందపడ్డాడు. శ్రీకాంత్ 7వ తరగతికి వచ్చాడు. ఆ 7 అదే స్కూల్లో మేనమామ ఇంట్లో ఉండిన చదువుకోవటానికి వచ్చిన రామకృష్ణ ప్రసాద్ కూడా 6వ తరగతిలో చేరాడు. ఆ రోజు ఆగస్టు 15 గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో పతాకావిష్కరణ. ప్రేయర్ శ్రీకాంత్ అని అనౌన్స్మెంట్ వినేసరికి చెల్లున చరిచినట్లయింది రామకృష్ణకు. శ్రీకాంత్ పద్మావతి కొడుకు కాదు కదా అనిపించింది. తల్లి ఆ రోజు అతనికి ఎంగిలి అన్నం పెట్టటం, అతని ఇంటి నుండి పారిపోవటం అతడికి గుర్తున్నంత బాగా శ్రీకాంత్కి కూడా గుర్తుండి ఉండదు. వందే మాత్రం పాడుతుంటే అంతా లేచి నిలబడ్డారు. అతన్నే రెప్పవాల్చకుండా చూడసాగాడు రామకృష్ణ. అప్పుడెలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఎవరు అతన్ని మర్చిపోయినా తను మాత్రం మర్చిపోడు. స్కూల్లో 2 ఏళ్లు కలిసి చదువుకున్నారు. జెండా ఎగురవేశాక ఆ కార్యక్రమంతా ముగిశాక గేటు బయట కనిపెట్టుకుని ఉన్నాడు రామకృష్ణ. అతన్ని పలకరించాలని అతని మనసు తహతహలాడిపోతుంది. కాసేపటికి వచ్చాడు శ్రీకాంత్. శ్రీకాంత్ వాయువేగ మనోవేగాలతో వచ్చిన ఆ పిలుపుకు టక్కున ఆగిపోయి తిరిగి చూశాడు శ్రీకాంత్. శ్రీకాంత్ బాగున్నావా, నేను రామకృష్ణని అంటూ స్నేహపూర్వకంగా నవ్వాడు రామకృష్ణ. శ్రీకాంత్ నవ్వి, గుర్తు ఉన్నా నన్ను పలకరించవద్దు, నువ్వు చాలా గొప్పవాడివి, నేను చాలా బీదవాడిని, మన ఇద్దరి మధ్య ఎంతకంటే మాటలు వద్దు అన్నాడు శ్రీకాంత్ ఖచ్చితంగా. ఒక్క క్షణం అతన్నే చూస్తుండిపోయిన రామకృష్ణ అలాగే అంటూ అవతలికి వెళ్ళిపోయాడు. ఇతగాడు వెళ్ళి వాళ్ళ నాన్నకి చెబుతాడేమో నేను ఇక్కడున్నానని అని అనుకున్నాడు శ్రీకాంత్. ఒకవేళ వాళ్ళ నాన్న వస్తే తను మాట చెప్పాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు కూడా. తన తల్లి జైలు నుండి విడుదల అయ్యిందో లేదో తనకు తెలియదు. విడుదల అయితే తన ఉనికి పంతులు గారు చెబితే రాకపోతుందా అని అనుకున్నా అది సందేహంగానే మిగిలిపోయింది శ్రీకాంత్కి. అయితే శ్రీకాంత్ అనుకున్నట్లు రామకృష్ణ ప్రసాద్ తండ్రికి శ్రీకాంత్ని గురించి అసలు చెప్పనే లేదు. శ్రీకాంత్ కనిపించినప్పుడల్లా చిరునవ్వు నవ్వేవాడు రామకృష్ణ.
వదులుగా తను నవ్వడమే తప్ప ఏనాడూ పెదవిప్పి మాట్లాడలేదు. మళ్ళీ రామకృష్ణ కూడా మాట్లాడలేదు. మీ అమ్మ ఏమైంది అని అడగాలని అతడికి మహా తపనగా ఉండేది. కానీ శ్రీకాంత్ చెప్పడని తెలిసి అడగటానికి సాహసించలేదు. రాను రాను రామకృష్ణ తన గురించి ఏమి చెప్పి ఉండడని తట్టాక కాస్త సద్భావం కలిగింది శ్రీకాంత్కి. వాళ్ళ నాన్నకంటే ఈ పిల్లాడు చాలా నయం అని అనుకున్నాడు మనసులో. ఏం నయమైనా మన హద్దులో మనం ఉండటం చాలా మంచిది అనే మాటలోనే ఉండదలుచుకున్నాడు శ్రీకాంత్. ఇలాగే కాలం గడిచిపోతుంది. కాలంతో పాటు పెరుగుతున్నారు పిల్లలు కూడా. తన బిడ్డ వయసు వాళ్లలో శ్రీకాంత్ను చూసుకుంటూ జీవించటానికి అలవాటు పడింది పద్మావతి. గ్రామంతో పదవి కోసం సతమత పడుతూ కింద మీద పడుతున్నాడు పూర్ణానందం. బడికి వెళ్లి చదువుకోమని ఎంత కోరినా విసుకుంటూనే ఉండేది పూర్ణానందం కూతురు. ఆ ఊళ్ళో 7 వరకే ఉండటంతో అంతవరకే చదివి ఇంకా చదవను అన్న కూతుర్ని తిట్టిపోశాడు పూర్ణానందం. పోనీలేవయ్యా, వెదవ చదువు, మన పిల్లకేం తక్కువ? 1,00,000 కట్నం పడేసి ఏ డాక్టర్నో ఇంజనీరునో అమెరికా వెళ్ళిన వాడిని పట్టుకురా అంటూ కూతురికి సపోర్టు వచ్చింది కామేశ్వరి. దాని డాక్టర్ని వాడిని ఇంజనీర్ని చేసి ఫారిన్ పంపాలనుకుంటున్నానే అన్నాడు పూర్ణానందం. దాని మొగుల్ని ఫారిన్ వెళ్ళొచ్చిన వాడిని చూసి చేసేవయ్యా, అది అయితేనేం అల్లుడు అయితేనేం అంది ఖరారుగా కామేశ్వరి. కామేశ్వరమ్మ మాటకి అప్పీలు లేదు కనుక కుక్కిన పేనయ్యాడు పూర్ణానందం. పెద్ద మనిషి అయిన పిల్లనింకా ఎందుకులే ఆరడి పెట్టడం అనుకున్నట్టున్నాడు. మళ్ళీ నోరెత్తలేదు. ఆ విధంగా కుమార్తె చదువు అంతటితో ఆగిపోయింది. పోని వాడైనా పెద్ద చదువు చదివితే చాలే, ఆడపిల్లకి చదువుకి కట్నానికి రెండింటికి పొయ్యాలి, వాడైతే ఓ 2 లక్షలు తెస్తాడు అని సర్దుకున్నాడు మనసులో. ఎప్పుడూ ఎంత మందకొడిగా ఉండే గ్రామానికైనా ఏదో ఒకనాడు చైతన్యం కలగకపోదు. చదువుకున్న వ్యక్తులు గ్రామంలో ఎక్కువవుతున్న కొద్దీ మార్పులు ఎక్కువవుతూ ఉంటాయి. ఈసారి పూర్ణానందం గారికి పోటీగా శాంతి గారు నిలబడుతున్నారట అంటూ గ్రామంలో గుసగుసలు వినిపించేసరికి పూర్ణానందం నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లయింది. వెంటనే జనాన్ని పోగు చేసి, మన ఊరికి మంచి రోడ్లు వేయిస్తాను, ఇంటింటికి కరెంటు పెట్టిస్తాను, కిందటిసారి చేద్దామంటే డబ్బు పోగవలేదు, వచ్చిన డబ్బు శ్రీరామనవమికి కృష్ణాష్టమికి సరిపోయింది అంటూ రాముడిని కృష్ణుడిని అడ్డం పెట్టుకుని పదవి కోసం తాపత్రయపడసాగాడు. శాంతికి ఆ ఊళ్ళో మంచి గౌరవ ప్రతిష్టలున్నాయి. అంచేత కొందరు అటు వేద్దామనుకున్నారు. అలాంటి వారినందరినీ పసిగట్టాడు పూర్ణానందం. అంతే, ఆ మర్నాడు ఆ ప్రాంతంలో దొంగతనం జరిగింది. కోళ్ళు, మేకలు, పశువులు, డబ్బు మొత్తం ఏవి అందితే అదల్లా పట్టుకుపోయారు. ఇది పూర్ణానందం పని అని శాంతయ్య గ్రహించాడు. ఆ మాటే తన వారి చేత చెప్పించాడు కూడా. దాంతో చాలామంది భయపడ్డారు. పూర్ణానందంతో విరోధం ఎందుకులెమ్మని మళ్ళీ అతనికి ఓటు వేయాలని అనుకున్నారు. శాంతయ్యని ఉపసంహరించుకోమని కబురు పంపాడు. ముందు ఒప్పుకోకపోయినా చివరికి అంతా అతని వైపే తిరిగిపోవటంతో తను మానుకుంటేనే మంచిది అనుకున్నాడు శాంతయ్య. చివరికి మళ్ళీ పూర్ణానందమే గెలిచాడు. అయితే పార్టీలు బాగా తలెత్తే సూచనలు కనిపించాక అందరి మీద కక్ష సాధించడానికే పూనుకున్నాడు. శాంతికు ప్రచారం చేసిన వాళ్ళందరినీ గుర్తుపట్టి వాళ్ళని ఏడిపించుకు తినటం ప్రారంభించాడు. ఆ ఏరియా అంతా అగ్నిహోత్రుడికి ఆహుతి అయింది. శాంతికి ఓటు చేయాలనుకున్న కూలీలకు పనులు లేవు, తినటానికి గింజలు లేవు. ఏదన్నా భయంగా అడగవస్తే, నాకేం నిమిత్తం లేదు, మీరు నన్ను కాదని శాంతయ్యని బలపరచబోయారుగా, వెళ్ళి ఆయన్ని అడగండి అన్నాడు కరుకుగా. ఇవన్నీ విన్న శాంతయ్య చాలా మటుకు ఆదుకున్నా అలా ఎంతకాలం సహాయం చేయగలడు? ఇలాంటి దైన్య స్థితిలో పడిపోయింది ఆ గ్రామం. ఇవన్నీ వినేసరికి కడుపు మండినా అనేందుకు ఎదురు తిరిగేందుకు దమ్ములు లేక అలా జీవోత్సవాల్లా బ్రతకసాగారు. ఆ ఏడే స్కూల్ ఫైనల్ పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు రామకృష్ణ. ఇవన్నీ విని అతను మనసులో ఏవగించుకున్నాడు తండ్రిని. పూర్ణానందం కూతురికి ఎక్కడా సంబంధాలు కుదరటలేదు. ఏది వచ్చినా వంక పెట్టడమే కామేశ్వరి. పార్వతికి ఆ పల్లెటూళ్ళలోని పక్క ఇళ్ళ ఆడవాళ్ల మోటు సరసాలు, మోటు మాటలు వినటం మహా ఇష్టం. అబ్బా, ఏం పిల్లలే తల్లి, ఈ మగాళ్ళు ప్రాణం తీస్తారు కానీ పురుడికి చచ్చి బ్రతకటమే కదా అని ఓ అమ్మ అనేది. సాయంత్రం 7ంటికి గదిలోకి పోతారేమే నువ్వు ఆయనను అంటూ ఒకళ్ళనొకలు చేసుకునే పరిహాసాలు, వాళ్ళు చెప్పుకునే సంసారం కబుర్లు ఆమె చెవులకి మధురమైన వీణానాదంలా వినిపిస్తుండేది. ఆ ఇద్దరు గదిలోకి పోయి తలుపులు వేసుకుని ఏం చేస్తారు అన్న తపన పట్టుకుంది పార్వతికి. తన కూతురు ఇంట్లో లేదు కదా, ఎక్కడ కూర్చుందోనన్న ఆరాలేదు కామేశ్వరికి. వయసులో ఉన్న పిల్లకి పెళ్లి, భర్త అన్న కోరిక ఉన్న పిల్లకి తొందరగా పెళ్లి చేస్తే ఉత్తమం అని ఆమెకు తట్టలేదు, తట్టదు కూడా.
ఆ కుర్రాడు నల్లగా ఉన్నాడనో, కళ్ళజోడు పెట్టుకున్నాడు, కళ్ళు కనిపించవేమో అంటూనే ఏదో వెతకటమే. పైగా 1,00,000 కట్నం ఇచ్చేటప్పుడు ఎన్ని చూసుకోవాలి అని కూడా అంటూ ఉండేది. చివరికి ఎదురింటి కుర్రాడితో ప్రేమలేఖల్లో పడిన వ్యవహారం కూడా గమనించలేదు కామేశ్వరి. స్కూల్ ఫైనల్ పాస్ అయిన రామకృష్ణ గవర్నమెంట్ కాలేజీ SRRలో చేరాడు. విజయవాడలోని ఆ కాలేజీలోనే PUC పాస్ అయిన శ్రీకాంత్ BScలో చేరాడు. కాలేజీ మ్యాగజైన్లో నీ కథ చాలా బాగుందిరా శ్రీకాంత్ అన్నాడు రామకృష్ణ. నా కథ కంటే ఆ మ్యాగజైన్ మొత్తం మీద సుమలత కథ చాలా బాగుంది అన్నాడు పేజీలు తిరగవేస్తూ. అప్పుడే అటు వస్తున్న సుమ, నమస్తే, నేనే సుమలతని అనేసరికి మిత్రులిద్దరూ ఉలిక్కిపడి నమస్కారం చేశారు. సుమలత సుమంలాగే నాజూగ్గా అందంగా ఉంది. మీరు ఫస్ట్ BScనా అని అడిగాడు శ్రీకాంత్. అవును అని జవాబిచ్చి వెళ్ళిపోయింది. సుమలత రూపం రామకృష్ణ మనసులో గాఢంగా హత్తుకుపోయింది. అబ్బా, చాలా అందంగా ఉంది అనుకున్నాడు మనసులో. మర్నాడు రామకృష్ణ పలకరించాడు సుమలతని. నిన్న మీరు పరిచయం చేసుకున్నారు కానీ మిమ్మల్ని చేసుకోనీలేదు అన్నాడు నవ్వుతూ. ఇప్పుడు చెప్పండి అంది సుమలత నవ్వుతూ. నా పేరు రామకృష్ణ ప్రసాద్, ఈ ఏడే PUCలో చేరిన. నేను శ్రీకాంత్ ఒకే ఈడు వాళ్ళం అన్నాడు నవ్వుతూ. అలాగా అంది సుమ నవ్వుతూ. ఆ రోజు మొదలుకుని రామకృష్ణ సుమలత మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు. ఎప్పుడైనా శ్రీకాంత్ కలిసేవాడు. మీ ఫ్రెండ్కి చదువు తప్ప వేరే ఏం అక్కర్లేదనుకుంటాను అంది సుమ శ్రీకాంత్ని చూసి. మరే, వాడు సరస్వతీదేవికి మానసపుత్రుడు అంటూ నవ్వేవాడు రామకృష్ణ. ఏమన్నా నవ్వి ఊరుకునేవాడు శ్రీకాంత్. మన వాళ్ళంతా మహాబలిపురం పెడతారట, మీరు వస్తారా సెలవుల్లో అని అడిగింది సుమ. తిండికి టికానా లేని వాడికి వినోదాలు విలాసాలు ఏమిటి? అదేం అలా అంటారు, మీకు మీ వాళ్ళెవరూ లేరా? ఆ మాటికి విషాదంగా నవ్వాడు శ్రీకాంత్. నా వారంటూ ప్రస్తుతం నాకు ఎవరూ లేనట్టే లెక్క. నేను వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాలతో చదువుకుంటున్న వాడిని. ఆ మాట విని తెల్లబోయింది. మిమ్మల్ని చూసి ఏదో పెద్ద కులస్తులే అనుకున్నాను కానీ మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వారా అంది తేరుకుంటూ. ఆ మాటకు చెల్లున చరిచినట్లయింది శ్రీకాంత్కి. అందుకే అతను సామాన్యంగా ఎవరితోటి మాట్లాడాడు. కలుపుగోలుతనంగా సుమలత ఉంటూ ఉంటే చటుక్కున చెప్పేశాడు. చెప్పాక ఆ తర్వాత చాలా బాధపడ్డాడు కూడా. దయచేసి ఈ విషయాలు రామకృష్ణకి చెప్పకుండా ఉంటారా అని అడిగాడు. అలాగేనన్నట్టు తల ఊపింది సుమ. PUC పాస్ అయి BAలో చేరాడు రామకృష్ణ. అప్పటికి సెకండ్ ఇయర్లోకి వచ్చేశాడు శ్రీకాంత్. అతనికి తప్పకుండా క్లాసు వస్తుంది అనుకుంది సుమ. కానీ మనసులో కాస్త వెలితిగానే తోచింది. అంత చక్కనివాడు, తెలివైనవాడు చివరికి కులం విషయంలో డౌన్ అయిపోయాడు అని అనుకుంది. ఆ రోజు నుంచి శ్రీకాంత్ సుమలతతో మాటలు తగ్గించేశాడు. ఇతర యావిగేషన్స్ లేకపోతే చదువు ఎవరికైనా బాగానే వస్తుంది కనుక BSc ఫస్ట్న పాస్ అయి చివరికి గవర్నమెంట్ సాయంతో MBలో చేరాడు శ్రీకాంత్. కాలం ఆగలేదు. దాంతోపాటు అంతా పరుగులు పెట్టారు. మన ఊరికి కొత్తగా ఎవరో డాక్టర్ గారు వస్తున్నారట అంటూ ఉత్సాహంగా చెప్పుకోసాగారు. ఇప్పుడు ఆ ఊరికి ప్రెసిడెంట్ మళ్ళీ పూర్ణానందమే వచ్చాడు. మధ్యలో ఓడిపోయాడు. శాంతయ్య వచ్చి ఊరికి కాస్త ఉపకారం చేశాడు. రోడ్డు, గ్రంథాలయం, కరెంటు వగేరాలన్నీ ఏర్పాటు చేశాడు. కానీ అతడు ఒకనాడు పట్నం నుంచి వస్తూ గుడ్డలి పెట్టుకు గురి అయ్యాడు. దాంతో మళ్ళీ పూర్ణానందమే మహారాజయ్యాడు. డాక్టర్ శ్రీకాంత్ ఆసుపత్రికే నేరుగా వచ్చాడు కానీ ఎవరిళ్ళకి రాలేదు. డాక్టర్ను బుట్టలో పెట్టి కూతుర్నిచ్చి చేసే అవకాశం ఉంటుందేమోనని ఆశపడిన పూర్ణానందానికి డాక్టర్ అంచనా చిక్కలేదు. కాఫీకి రమ్మని ఆహ్వానించాడు, భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. కానీ శ్రీకాంత్ మటుకు తను తెచ్చుకున్న కుర్రాడితోనే వండించుకుని తినటం, ఆసుపత్రిలో పనిచేసి వెళ్ళిపోవటం తప్ప ఎవరితోటి ప్రమేయం పెట్టుకోలేదు. పూర్ణానందం, కరణం, మునసబు అంతా వచ్చి పరిచయం చేసుకున్న షేక్ హ్యాండ్ ఇచ్చి ఊరుకున్నాడు. తనను ఎవరూ గుర్తుపట్టలేదు పాపం అనుకున్నాడు శ్రీకాంత్. అయితే అతని హృదయం పంతుల కోసం ఎదురు చూస్తుంది. ఆ ఏడే శాసనసభకు పోటీ చేస్తున్నాడు పూర్ణానందం. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా ఉంది. ఎక్కడ చూసినా గ్లాసు గుర్తుకే మీ ఓటు అంటూ పోస్టర్లు అంటించారు. అతనికి ప్రత్యర్థిగా భూపతిరావు నిలబడ్డాడు. వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కారు గనుక పూర్ణానందం అంటించిన పోస్టర్ పక్కనే కప్పు సాసరుకే మీ ఓటు అంటూ అదనంగా అచ్చువేసిన పోస్టరు అంటించారు. ఇరుపక్షాల కార్యాలయాలు పట్నం రోడ్డును ఎడాపెడా తెరిచారు. ఇలా లాభం లేదని మైకి తెప్పించి సినిమా పటలు మొదలు పెట్టించాడు పూర్ణానందం.
కోరిన కోరిక తీరాలంటే, కోరక మోక్షం రావాలంటే గోపాలనే సేవించండి. గోవింద గోవింద హరి గోవింద, గోవింద గోవింద భజ గోవింద అంటూ పూర్ణానందం రికార్డు పెట్టిస్తే అదే చిత్రంలో పాట. మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది అంటూ వీళ్ళు పెట్టారు. అటు హరినామ సంకీర్తన చేస్తూ గోవింద గోవింద హరి గోవింద అనాలో. కన్నుగీటే చిన్నదాని పిలుపుకు మల్లెతోట వెనకాలకి పోవాలో తెలియక తికమక పడిపోయారు జనం. ముసలి ముతక అటు చేరారు, కోడెకారు వారంతా ఇటు చేరారు. ఇవన్నీ గమనించి నవ్వుకున్నాడు శ్రీకాంత్. ఈ డాక్టరు, అబ్బా అమ్మ ఎవరు ఇంత కొరుకుడు పడకుండా ఉన్నాడు అని గింజుకున్నాడు పూర్ణానందం. బిఏ పాస్ అయిన రామకృష్ణ ఇంటి పట్టున ఉన్నాడు ప్రస్తుతం. ఆ ఊరికి వచ్చిన డాక్టర్ని చూడాలని వచ్చిన మర్నాడే అనుకున్న మేనమామగారింట్లో పనిపడి చూడలేకపోవటంతో రేపైనా వెళ్ళాలి అనుకున్నాడు రామకృష్ణ. మీరు మమ్మల్ని బలపరచాలి అని పూర్ణానందం అనినప్పుడు శ్రీకాంత్ తల పంకించి ఊరుకున్నాడే కానీ అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. మామూలుగా తన పని చూసుకుంటున్నాడు శ్రీకాంత్. అడుగుల సవ్వడి విని తలెత్తాడు శ్రీకాంత్. హలో సుమలత, మీరా అన్నాడు ఆశ్చర్యంగా. నన్ను గుర్తుపట్టారన్నమాట అంది నవ్వుతూ. ఏం, ఎందుకు గుర్తించను, కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు. నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ అయ్యాను అంది సుమలత. అయితే మీరు కూడా అంటూ ఆగిపోయాడు. మీ అడుగుజాడలోనే నడిచాను అంటూ నవ్వింది సుమ. వెరీ గుడ్. మరి ప్రెసిడెంట్ గారిని మీట్ అయ్యారా? ఇంకా లేదు, ముందు మీ దర్శనానికి వచ్చాను. అయితే ఆగండి అంటూ కాఫీ ఫ్లాస్క్లోంచి వంపి సుమలతకి అందిస్తూ, మీకు అభ్యంతరం లేకపోతే తాగండి అన్నాడు. అభ్యంతరం దేనికి ఆశ్చర్యంగా అడిగింది. నేను షెడ్యూల్ క్యాస్ట్కి. ఆ మాట వింటూ దెబ్బతిన్నట్టు చూసింది సుమలత. మీరు అనాలని అనడమే కానీ ఇప్పుడు ఆ మాట ఎందుకు అని అడిగింది సుమ. ఆ రోజు మీరు నాతో కోపగించి వెళ్ళిపోయారు కదా అని అడిగాడు శ్రీకాంత్. కోపగించి వెళ్ళానా? మీరే నాతో మాట్లాడలేదు అని ఆగి ఇప్పుడు కావాలని ఇక్కడికి పట్టుపట్టి వచ్చింది మటుకు కేవలం మీకోసం అంది మెల్లగా. నాకోసమా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, మీరిక్కడ పనిచేస్తున్నారని తెలిసి నేను ఇక్కడే వేయించుకుంది మీకోసమే. ఎందుకో తెలుసుకోవచ్చునా? అది మీ మనసును అడగండి, జవాబు చెబుతుంది. మరేం మాట్లాడలేకపోయాడు శ్రీకాంత్. నా మనసును చంపుకోవటానికి ఏనాటి నుంచో అలవాటు పడ్డాను అన్నాడు మెల్లగా. ఎక్కడన్నా మనసు చంపుకోవచ్చు గాని ఆడపిల్ల ప్రేమ విషయంలో కాదు. అలాగేలే కాని ముందు పని చూసుకో అన్నాడు ఆమె కళ్ళు తుడుస్తూ. అతని చేతిపై తలవార్చి కూర్చుంది. ప్రేమగా ఆమె తలని విరాడు. సరిగ్గా అప్పుడే వచ్చిన రామకృష్ణ ఆ ఇద్దరిని చూసి కొయ్యబారిపోయాడు. అరే సుమలత, ఎప్పుడు వచ్చారు అని అడిగాడు ఆశ్చర్యంగా. నేనిక్కడ లేడీ డాక్టర్ని అంది నవ్వుతూ. ఆ మాట విని సంతోషంగా చూశాడు రామకృష్ణ. శ్రీకాంత్ అంటే ఎవరో అనుకున్నాను, నువ్వే అన్నమాట. వెరీ గ్లాడ్ శ్రీకాంత్. నేనేనాడో అనుకున్నాను నువ్వు బాగా పైకి వస్తావని. మరి నువ్వేం చేస్తున్నావు? నేను బిఏ పాస్ అయ్యి మా మామయ్య గారి బిజినెస్ చూస్తున్నాను బెజవాడలో. అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తుంటాను అని బదులిచ్చాడు. అతనికి కూడా కాఫీ ఇచ్చాడు శ్రీకాంత్. ఏళ్లు పైబడుతుంటే ఓపిక ఉడికిపోతుండటం సహజం. ఒక్కసారి ఈ ఊరు చూడాలని పంతులు గారికి తన కొడుకు విషయం ఏమైనా తెలిసేమోనని అడగటానికి వచ్చింది పద్మావతి. ఆమె గొప్ప నర్సుగా ట్రైనింగ్ అయ్యి జనరల్ ఆసుపత్రిలోనే పనిచేస్తుంది. మద్రాసులో డబ్బుకి లోటు లేదు. పేరు కూడా మంచి పేరు సంపాదించుకుంది. తన డబ్బు కొంత తీసుకుని ఆ గ్రామానికి వచ్చి తిన్నగా పంతులు గారింట్లోకి వెళ్ళింది. వృద్ధాప్యంలో పడిన పంతుల పరిస్థితి చాలా విషాదంగా ఉంది. తనని తనే పరిచయం చేసుకుంది. పద్మావతి కథంతా విని పంతులు మనసారా ఆశీర్వదించాడు. మీ అబ్బాయి శ్రీకాంత్ ఈ ఊళ్ళోనే ఇక్కడ డాక్టర్గా ఉన్నాడు అంటూ చెప్పేసరికి ఆశ్చర్యానందాలతో నోటమాట రాలేదు పద్మావతికి. తన బిడ్డ డాక్టరు, కలలో కూడా ఊహించని విషయం. వినేసరికి ఆమె శరీరం అంతా గగురు పొడిచినట్లయింది. ఇదంతా మీ ఆశీర్వాదమే బాబు అంది కాళ్ళకి నమస్కరిస్తూ. పిచ్చిదానా, నేను సూత్రధారిలా కనిపిస్తున్నాను కానీ అదంతా భగవంతుడి కృప, వాడి అదృష్టం, మీ మంచి మనసు. అయితే అబ్బాయిని కలుసుకోనా? కలుసుకోమ్మా, తప్పేం లేదు అంటూ ప్రోత్సహించాడు. ఉరకలెత్తే ఆనందంతో తిన్నగా అక్కడికే వెళ్ళింది. శ్రీకాంత్ ఒక్కడే పుస్తకం చదువుకుంటున్నాడు. బాబు శ్రీకాంత్ తల్లి పిలుపు విని పుస్తకం అవతల పడేసి లేచి నిలబడ్డాడు. నేను బాబు, మీ అమ్మని గుర్తించలేదా అంది అదిరే గుండెని అదుపు తెచ్చుకుంటూ. ఎందుకు లేదమ్మా,
కన్న తల్లిని మరిచే దౌర్భాగ్యులెవరమ్మా అంటూ తల్లి చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఒకరి సంగతులు ఒకరు చెప్పుకుంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చాలా రాత్రి గడిపాక కుర్రాడి చేత వంట చేయించి పెట్టాడు శ్రీకాంత్. ఒక్కగానొక్క బిడ్డ అభివృద్ధిలోకి వచ్చినందుకు మహదానందపడుతూ జీవితంలో ఎప్పుడూ పొందనంత నిశ్చింతతో నిద్రపోయింది పద్మావతి. సుమలతకి వసతి గృహం లేదు కనుక ఆ పూట తన ఇంటికే తీసుకువెళ్లి వండించి పెట్టి ఆమెకు గది ఏర్పాటు చేశాడు రామకృష్ణ. డాక్టర్ అమ్మని చూసి మనసులోని లొట్టలు వేశాడు పూర్ణానందం. ఆఖరికి వయసు తేడా లేకుండా మర్చిపోయి. అయితే అది మాత్రం బయటపడనీలేదు. సమయం వస్తే చూద్దామన్నట్టు వాయిదా వేసి దృష్టి అంతా మరో 3 రోజుల్లో జరగబోయే ఎలక్షన్ల మీదే కేంద్రీకరించాడు. శాసనసభ్యుడైతే తనంతట తనే వచ్చి సుమవల్లో వాళ్తుందని అతని అభిప్రాయం. ఆ మర్నాడు ఉదయం తను ఊరు వెడుతున్నానని చెప్పాలనుకుంటూ శ్రీకాంత్ ఉన్న ఇంట్లోకి వెళ్ళాడు రామకృష్ణ. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. నువ్విక్కడే నర్సుగా ఉండమ్మా, లేడీ డాక్టర్ కూడా వచ్చింది. ఇది శ్రీకాంత్ కంఠం. అలాగా, మరి ఆమె ఎక్కడ ఉంది? ఉత్కంఠంగా అడిగింది తల్లి. ఇంకెక్కడ? పూర్ణానందం ఇంట్లోనే. ఛీ, అక్కడ ఇంకెక్కడ చోటు లేనట్టు అక్కడ ఉండటం ఏమిటి? ఆమెను అతగాడు బతకనిస్తాడా? తండ్రిని గురించిన ఒక భయంకరమైన సత్యం ఏదో బయటపడుతున్నట్టు వణికిపోయాడు పరోక్షంగా వింటున్న రామకృష్ణ. ఇంకా ఎక్కువసేపు ఉండి బయట నుంచి వినటం మంచిది కాదని చట్టుకున్న లోపలికెళ్ళి, కాంత్, ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. ఈ అబ్బాయి ఎవరు? పూర్ణానందం గారి అబ్బాయి రామకృష్ణ. ఏం చదివావు? BA పాస్ అయ్యాను. పెళ్ళి అయిందా? ఇంకా లేదు. నువ్వు పద్మావతివి కదూ? అవును. నేనింకా నీకు గుర్తు ఉన్నానా? లేదు, కానీ ఇప్పుడు చూడగానే గ్రహించాను. నువ్వు నా మాట విని లేడీ డాక్టర్ గారికి విడిగా ఒక ఇల్లు చూడు. ఏం, మీ నాన్నకి ఆడపిల్లల్ని వంచడం బాగా సరదా? అయితే అలా వంచబడిన ప్రథమ వ్యక్తి మీరేనా? ఈ ప్రశ్న అతడు వేస్తాడనుకోకపోయినా అవును అంది నిబ్బరంగా. అయితే ఆఖరున ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి. శ్రీకాంత్ నాకు తమ్ముడా, అన్నయ్య? ఊహించని ఈ ప్రశ్నకు పద్మావతి, శ్రీకాంత్లిద్దరూ అదిరిపడ్డారు. శ్రీకాంత్కి నవనాడులు స్తంభించిపోతున్నట్లు, తనేదో భూమి పగిలి అందులోకి కూరుకుపోతున్నట్లు అయిపోయాడు. నీకు తమ్ముడే. మీరిద్దరూ 2-3 గంటల తేడాతో పుట్టినట్టు చెప్పుకోగా విన్నాను. అంతే, కళ్ళు తిరిగినంత పని అయింది ఇద్దరికి. అసలు ఈ మధ్య తను వింటున్న వాటికే తండ్రి మీద సద్భావం పోయిన రామకృష్ణకు ఈ మాటలతో పూర్తిగా అసహ్యం వేసింది. ఇంకా అక్కడ నిలబడలేక ఇంటికి వచ్చేశాడు. మరో 15 గంటకి సుమలత ఆసుపత్రికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే, కుర్ర డాక్టరమ్మ బంగినపల్లి మామిడి పండులా పసందుగా ఉంది అంటూ ప్రతి అంగాన్ని వర్ణించి చెబుతున్నాడు జోగుల దగ్గర. అది స్పష్టంగా విని బగ్గున మండిపోయాడు రామకృష్ణ. పద్మావతి చెప్పిందంతా నిజమే అయి ఉంటుందని మరింత ఏవగించుకున్నాడు. నాకు ఈ ఎలక్షన్లతో పనిలేదు. నేను ఈ ఊరికి ప్రజాసేవ కోసం వచ్చిన వాడిని అని డాక్టర్ శ్రీకాంత్ చెప్పినా పద్మావతి మాత్రం పూర్ణానందానికి వ్యతిరేకంగానే ప్రచారం చేయసాగింది. ఇంకా ఉన్నది 2 రోజులే టైము. ఆ 2 రోజులు అందుకే వినియోగించుకుంది. మన డాక్టర్ గారి దగ్గర నర్సుగా వచ్చిందట. ఆమె మీకు ప్రతి చోట వ్యతిరేకంగానే ప్రచారం చేస్తుంది అంటూ అంటించారెవరో. దాంతో పెనం మీద అట్టులాగే మండిపోయాడు పూర్ణానందం. ఆ డాక్టర్ ఎంత పని చేస్తాడా? ఈ ఊళ్ళో వాళ్ల డబ్బుతో బతుకుతూ పైగా తీయని కబుర్లు చెబుతూ ఏం అక్కర్లేదని బోడి కబుర్లు చెప్పి చివరికి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడా అంటూ చిందులు శివాలు తొక్కాడు. ఆ నర్సెవతో ఇంటికి లాక్కు రండిరా అని అరిచాడు. అది విన్నాడు రామకృష్ణ. ఇక్కడో ప్రపంచ యుద్ధం రాక తప్పదని గ్రహించి విజయవాడ ప్రయాణం మానుకున్నాడు. చివరికి ఆ నర్సుని పట్టుకున్నాడు పూర్ణానందం. పద్మావతి, నువ్వా అన్నాడు నిలువున నిర్ఘాంతపోతూ. అవును, నేనే. నువ్వు నర్సు ట్రైనింగ్ ఎక్కడ అయ్యావు? మద్రాసులో జనరల్ ఆసుపత్రి సీనియర్ నర్సుని. ఆ మాట విని తొట్టుపడ్డాడు పూర్ణానందం. అయితే ఆనాడు జైలు నుంచి మద్రాసు పోయావన్నమాట. అవును, దేశం గొడ్డుపోలేదు. అంతా నీలాంటి దుర్మార్గులే ఉండరు నిర్మోహమాటంగా అన్నది. నేను దుర్మార్గుడనని ఊరంతా తప్పుడు ప్రచారం చేస్తావా నువ్వు? బాగుంది. దుర్మార్గుడని దుర్మార్గుడనక మంచివాడని ప్రచారం చేస్తాడా? నువ్వెంత గొప్పవాడివో నాకు తెలుసు, లోకానికి తెలియదు. అది తెలియచెప్పాలని నేను ఇక్కడికి వచ్చింది. అలాగా, మొదటి నుంచి నువ్వు పెడకట్టివే. నేనెలా బెరవాలో నాకు తెలుసు. నీకిప్పుడు తెలివి బాగానే పుట్టుకొచ్చింది. నీ కొడుకు ఆనాడు ఇంట్లోంచి పోయాక ఎక్కడ చచ్చాడో తెలియలేదు. నీ దగ్గరికి వచ్చాడా? నా కొడుకు సంగతి నీకెందుకులే, ముందు నీ సంగతి నువ్వు చూసుకోక ఊరుకుంటానా? అసలు నిన్ను పిలిపించింది నీ బాగు కోసమే.
నువ్వు ఈ గొడవలు మానేసి నోరు మూసుకుని పడి ఉండు. ఒకప్పుడు నీ అహంకారానికి, నీ దుర్మార్గత్వానికి నేను బలి అయ్యాను. అప్పటి పరిస్థితుల్లో తప్పనిసరి అయింది. ఇప్పుడు నీకంటే గొప్ప గౌరవమైన జీవితాన్ని గడుపుతున్నాను నేను. నీ మోచేతి నీళ్లు నేను తాగటం లేదు. ఎన్నికల సమయంలో ప్రతి వ్యక్తికి తమ పార్టీ కోసం ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కాదనటానికి నువ్వెవరు? తీవ్రంగా అడిగింది పద్మావతి. నువ్వెవరు అనేదాకా వచ్చావన్నమాట. పళ్ళు పటపటా కొరుగుతూ తాచుపాముల బొసకొట్టాడు పూర్ణానందం. అతన్ని నిరసనగా చూసి అడుగు వేయబోయింది. ఆగు అక్కడ. ఈ ఎలక్షన్ అయ్యేదాకా ఈ గుమ్మం కదలటానికి వీల్లేదు అంటూ చేయి పుచ్చుకుని బలంగా లాగాడు. విదిలించి కొట్టింది పద్మావతి. అది చూసి మరింత మండిపోతూ అక్కడే ఉన్న ఫ్లవర్ వాస్ విసిరి ముఖానికి కొట్టాడు. అది సరిగ్గా నుదుటికి తగిలి రక్తం బొటపటా కారింది. ఆ రక్తం చూసి బాధగా అరిచింది పద్మ. అంతవరకు చెక్కు చెదరకుండా పక్క గదిలోంచి అన్నీ వింటున్న రామకృష్ణ చటుక్కున యువతలకి వచ్చి రక్తం కారుతున్న పద్మిని చూసి చటుక్కున పట్టుకుని అప్పటికప్పుడే శ్రీకాంత్ ఆసుపత్రికి తీసుకువెళ్ళిపోయాడు. ఆమెను అక్కడ చేర్చి జరిగింది క్లుప్తంగా చెప్పి విసురుగా ఇంటికి వచ్చేశాడు. వస్తూనే బట్టలు సర్దుకుని ఎవరితోటి ఏమీ మాట్లాడకుండానే గబగబా బస్టాప్కి వెళ్ళిపోయాడు. మేనమామ ఇంటికి పోతున్నాడు కాబోలు అనుకున్నారు ఇంట్లో అంతా. మీరు పోలీస్ కంప్లైంట్ చేయండి అని సలహా ఇచ్చింది సుమలత. శ్రీకాంత్ ఒళ్ళు సలసలా మరిగిపోతుంది. లాభం లేదు. రేపు ఈ ఎలక్షన్ గొడవ అయ్యేలోగా తన తల్లిని సఫా చేయవచ్చు అనుకున్న శ్రీకాంత్ అదే మంచిదని నిర్ణయించుకున్నాడు. వెంటనే కంప్లైంట్ ఇచ్చాడు. 6,000 కట్టి జమీలోనూ బయటపడ్డాడు పూర్ణానందం. అతని శరీరం అంతా కొత్త ఉడికిపోతుంది. చివరికి ఏకు మేకయ్యి కూర్చుంది పద్మావతి అనుకుంటూ బొగ్గున మండిపడ్డాడు. అతనిలో ప్రతీకార వాంఛ పొసలు కొడుతుంది. శ్రీకాంత్ అన్న, పద్మావతి అన్న, ఆఖరికి సుమలత అన్న కూడా అతనికి మంటగానే ఉంది. ఆ మంటల మధ్య ఈ శ్రీకాంత్ గడవడు, దాని కొడుకేనేమిటి అనుకున్నాడు. ఏమో, దాని కొడుకు పేరు అదేనన్నట్టు గుర్తు. అయితే ఆ బికారి విధవ అంత చదివేలా చదివాడు అనుకుంటూ తర్కించుకున్నాడు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో పాలుపోక సతమతమయ్యాడు. చివరికి ఎన్నికల్లో అతను ఓడిపోయాడు. అతను ఎంత దాచినా పద్మావతిపై చేయి చేసుకోవటం ఊరందరికీ తెలిసిపోయింది. పద్మావతి నర్సు అని చాలామంది గ్రహించాక ఆనాటి దొంగతనం అంతా గుర్తుకు వచ్చి ఆనాడు పద్మావతి జైలు పాలవటం కూడా ఇతని చలవే అయి ఉంటుందని చెప్పుకోసాగారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి మరీ వ్యతిరేకమైపోయింది. దానికి తగినట్లే గెలిచిన భూపతిరావు పెద్ద అట్టహాసంగా ఊరేగింపు జరిపాడు పూర్ణానందం ఇంటి గుమ్మ ముందు నుంచే. దాంతో ఇక భరించలేక ప్రళయకాల రుద్రుడిలా మండిపోతూ శ్రీకాంత్ ఇంటికి బయలుదేరాడు పూర్ణానందం. అప్పుడే భోజనం చేసి చల్లగాలిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న తల్లి కొడుకులు పూర్ణానందాన్ని చూసి ఆశ్చర్యపడినా ఏదో తగాదాకే వచ్చాడని అసహ్యంగా చూసింది పద్మావతి. ఏరా, నీకెంత పొగురు, నా మీద కంప్లైంట్ చేస్తావా అంటూ విరుచుకుపడ్డాడు తుఫానులాగా. నువ్వు చేయి చేసుకోవటం బాగుందా సూటిగా అడిగాడు శ్రీకాంత్. నా మీద తప్పుడు ప్రచారం చేయించాది. తప్పుడు మనుషులను గురించి అంతకంటే ఘటంగా ఎవరు చెప్పరు అందుకని జవాబిచ్చింది పద్మ తాపీగా. అసలు మద్రాసు నుంచి వచ్చి నీ పనేదో నువ్వు చూసుకుని వెళ్ళక పనివేళ ఇందులో ఎందుకు జోక్యం చేసుకోవటం? ఎందుకా? నువ్వు పనివేళ వచ్చి నా మీద దొంగతనం అంటగట్టిపోలేదు. ఆ మాటికి గొంతులో వచ్చి బెలక్కాయ పడినట్లయింది పూర్ణానందానికి. అందుకని కక్ష సాధిస్తున్నావన్నమాట. అవును, కక్షలు కార్పణ్యాలు ఇదివరకు నాకు తెలియవు. నిన్ను చూసి నేను నేర్చుకున్నాను. నీ వల్ల నాకు అంతా ప్రమాదంగానే ఉంది. చివరకు నువ్వు పక్కలో బల్లెంలా తయారయ్యావు. నువ్వు ఈ ఊరు నుంచి చెడీ చప్పుడు కాకుండా వెడతావా సరి, లేకపోతే నువ్వు డాక్టర్ కంచికిపోతారు అంటూ చరచరా వెళ్ళిపోయాడు పూర్ణానందం. తాటాకు చప్పళ్ళకి కుందేలు బెదరవు అనుకున్నాడు శ్రీకాంత్ నిర్లక్ష్యంగా. ఎందుకు మీరంటే ఆయనకంత కోపం అని అడిగింది సుమ. ఎందుకా? భార్యని కనుక అంటూ తన చరిత్రంతా చెప్పింది పద్మావతి. ఛీ, ఇలాంటి కిరాతకులను ఎవరు క్షమించకూడదు అంది సుమ జిగుప్సగా. మా ఇద్దరికి పుట్టిన బిడ్డే వీడు అంది శ్రీకాంత్ని చూపించి కళ్ళు ఒత్తుకుంటూ. శ్రీకాంత్ మనశ్శాంతిని కోల్పోయి చాలా రోజులైంది. రామకృష్ణ వచ్చి తల్లి చేత కథంతా చెప్పించినప్పుడు పూర్ణానందం తన తండ్రి అన్న భయంకర సత్యం బయటపడినప్పుడు అతని తలపై 10 పిడుగులు పడినట్లయింది. ఆ నిజాన్ని అతను నిబ్బరించుకోవటానికి చాలా హైరాణ పడ్డాడు. ఆ మర్నాటి నుంచి పూర్ణానందం మనుషులు శ్రీకాంత్కి ఆ ఊళ్ళో జరుగుబాటు కాకుండా ఉండటానికి శాయశక్తులా ప్రయత్నించసాగారు. అవన్నీ ఓర్చుకుంటున్నాడు శ్రీకాంత్. తండ్రి ఓడిపోయాడని చదివి సగం రోగం కుదిరిపోయింది అనుకున్నాడు రామకృష్ణ. మరీ అంత దారుణమా
ఆమెను అనుభవించి బిడ్డని కని చివరికి ఆమెను జైలు పాలు చేయటం తన తండ్రికే తగింది అనుకున్నాడు మంటగా. ఉదయం కాఫీ తాగి పేపర్ చూస్తున్నాడు పూర్ణానందం. మేనర్తో పెట్టిన వార్త అతన్ని నిలువున కూల్చివేసింది. హైదరాబాద్ సమీపంలో నక్సలైట్లపై జరిపిన పోలీసు కాల్పులలో రామకృష్ణ ప్రసాద్ అనే సుమారు 25 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్చి పోలీసు కాపలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి వార్తలో రామకృష్ణ ప్రసాద్ తండ్రి పూర్ణానందం పేరు, అతని ఊరు అన్నీ ఉన్నాయి. అవి చదివేసరికి కళ్ళు తిరిగిపోయాడు పూర్ణానందం. బాబుగారు పడిపోయారు అంటూ అరిచిన జోగులు అరుపులకి ఆదరా బాదరా అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే అతన్ని శ్రీకాంత్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అతనికి స్పృహ రావటానికి ఇంజెక్షన్ ఇచ్చి పక్కనే కూర్చున్నాడు శ్రీకాంత్. పద్మావతి, సుమలత అంతా ఒకసారి వచ్చి చూసి వెళ్లారు. పేపర్లో వార్త చదివి నిలువున నిశ్చేష్టుడయ్యాడు శ్రీకాంత్. అన్నయ్య, నువ్విలా ఎందుకు మారిపోయావు అనుకున్నాడు ఆవేదనగా. పూర్ణానందానికి స్పృహ రాగానే అతనికి ఇవ్వవలసిన మందులను గురించి పద్మావతికి చెప్పి సుమలతని చూస్తూ ఉండమని చెప్పి అప్పుడే తనకి గవర్నమెంట్ ఇచ్చిన జీపులో తిన్నగా హైదరాబాద్ బయలుదేరాడు శ్రీకాంత్. అతను చేరేసరికి అప్పుడే లేచాడు రామకృష్ణ. బ్యాండేజీలతో ఉన్న అతనిని చూసేసరికి కళ్ళంబడి నీళ్లు తిరిగాయి శ్రీకాంత్కి. అన్నయ్య, నువ్వెందుకిలా మారిపోయావు? ఎందుకు ఆ ఉద్యమాల్లో తలదూర్చావు అని అడిగాడు శ్రీకాంత్ అతని పక్కనే కూర్చుంటూ. అన్నయ్య అంటూ శ్రీకాంత్ దగ్గరికి వచ్చేసరికి పులకించిపోయాడు రామకృష్ణ. ఎన్నాళ్ళకి నీ నోటి వెంట ఇంత మంచి పిలుపు విన్నాను రా కాంత్ అన్నాడు రామకృష్ణ. శ్రీకాంత్ అక్కడి డాక్టర్ని కలుసుకుని రామకృష్ణ కండిషన్ అంతా అడిగి తెలుసుకున్నాడు. బందరులో పూర్ణానందంపై పెట్టిన కేసు విచారణ మర్నాడు ఉంది కనుక మళ్ళీ బయలుదేరాడు శ్రీకాంత్. ఈసారి బోనులో చాలా ధైర్యంగా నిలబడి చెప్పసాగింది పద్మావతి. ఇది సుమారు 25 ఏళ్ల నాటి సంగతి. పొట్ట చేత పట్టుకుని నేను పూర్ణానందం గారింట్లో చిన్న చిన్న పనులకి కుదిరాను. అతనికి నా అందం యవ్వనం మీద మోజు పుట్టి నన్ను వంచించి అనుభవించాడు. మా ఇద్దరికి పుట్టిన బిడ్డే శ్రీకాంత్. అతను 6 ఏళ్ల వాడిగా ఉండగా నా మీద దొంగతనం మోపి జైలు పాలు చేశాడు పూర్ణానందం. అది ఈ కోర్టులోనే విచారణ చేశారు. నిజానికి నేను ఆ దొంగతనం చేయలేదు. ఆ క్రితం రోజు రాత్రి నా ఇంటికి వచ్చిన పూర్ణానందం నాకు తెలియకుండా అక్కడ పెట్టి వెళ్ళాడని నేను కూడా పోలీసులకు చెప్పి వెతికినప్పుడే గ్రహించాను. అయినా అప్పుడు నిజం చెప్పినా నన్నెవరూ నమ్మరని గ్రహించి మౌనంగా శిక్ష అనుభవించాను. నా బిడ్డ వెళ్ళిపోయాడు. నేను తిరిగి వచ్చేసరికి నేను మద్రాసు వెళ్ళి నర్సు ట్రైనింగ్ అయ్యాను. మహిళా సభ నిర్వహించే ట్రైనింగ్ స్కూల్లో, అక్కడ జనరల్ ఆసుపత్రిలో సీనియర్ నర్సుగా పనిచేస్తూ ఒక్కోసారి ఈ ఊరు చూడాలని వచ్చాను. ఎలక్షన్లు జరుగుతుంటే ఇతని ప్రత్యర్థిని బలపరిచానని నన్ను ఇంటికి రప్పించి కొట్టాడు అంటూ వివరించింది పద్మావతి. మిగిలిన సాక్షుల్ని కూడా విచారించి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఊరి ప్రెసిడెంట్గా ఉంటూ ఆ ఊరి బాగోగులు చూడవలసిన పెద్ద అలా ప్రవర్తించటం చాలా శోభనీయమంటూ 2 ఏళ్ల కఠిన శిక్ష విధించి హైకోర్టు అప్పీలు చేసుకోవటానికి అనుమతించాడు జడ్జి. ఇది మరో పెద్ద శరాఘాతం అయ్యింది పూర్ణానందానికి. పదవి పోయింది, పరువు పోయింది. చివరికి తన వేలుతో తన కన్నే పొడుచుకున్నట్లు కొడుకు రామకృష్ణ విషయం అంతా తెలుసుకున్నాక మరింత తలెత్తుకు తిరగలేకపోతున్నాడు. కొడుకు ఆ స్థితి కల్పిస్తే కూతురు పార్వతి ఎదురుంటి కుర్రాడితో చేసిన స్నేహం మితిమీరి గర్భవతి అయ్యేసరికి నెత్తి నోరు బాదుకుంది కామేశ్వరి. దాంతో మరింత బేజారెత్తిపోయాడు. ఒకప్పుడు వచ్చిన సంబంధాలు తిరగొట్టారు అహంకారంతో. ఇప్పుడు అన్నీ పోయేసరికి బ్రతుకు వీధి పాలై ఎవరు ముందుకు రాకపోయేసరికి ఆ ఎదురింటి కుర్రాడికి ఇష్టం లేకపోయినా పార్వతిని ఇచ్చి చేయక తప్పనిసరి పరిస్థితిలో పడిపోయాడు పూర్ణానందం. అబార్షన్ చేయించేసి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయటానికి లగ్నం నిర్ణయించిన అతని మనసంతా వికలమైపోయింది. తను పద్మావతి పట్ల ప్రవర్తించిన వైఖరికి తనకి శిక్ష విధిస్తున్నాడా భగవంతుడు అని కుమిలిపోయాడు. కోర్టు కేసు నిమిత్తం శ్రీకాంత్, పద్మావతి, సుమలత, పూర్ణానందం, కామేశ్వరి, పార్వతి అంతా హైదరాబాద్ చేరుకున్నారు. నక్సలైట్గా పట్టుబడిన రామకృష్ణ ప్రసాద్ కేసు ఉత్కంఠ కలిగించగా జనం కిటకిటలాడిపోయారు. ఆ రోజే అతన్ని బోనులో ఉంచారు. కోర్టు లాంఛనాలన్నీ పూర్తి అయ్యాక ఒక్కొక్కరిని క్రాస్ ఎగ్జామినేట్ చేస్తున్నారు. తన కోసం, తన కొడుకు కోసం మంచి లాయర్ని కుదుర్చుకున్నాడు పూర్ణానందం. పూర్ణానందం బోనులో నిలబడ్డాడు. రామకృష్ణ ప్రసాద్ మీ అబ్బాయే కదూ? అవును. అతను ఎందుకు నక్సలైట్ ఉద్యమంలో చేరాడో చెప్పగలరా? చెప్పలేను.
చిన్నప్పటి నుంచి వాడు అర్భకుడే. చదువుకునే రోజుల్లో కూడా వాడు ఎవరి జోలికి వెళ్ళి ఎరుగడు. అలాంటి వాడు ఇలా మారిపోయాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అతను చెప్పిన మాట వింటూ విధేయతగా ఉండేవాడేనా? కానీ ఇటీవలగా కొంచెం పెడసరం నేర్చుకున్నాడు. మాటంటే ఖాతరు చేయనట్టు ఉంటున్నాడు. అయినా వాడు ఇంత ధైర్యస్తుడంటే మాత్రం నమ్మశక్యం కావటం లేదు. చివరికి ఈ కాలం కుర్రాళ్ళంతా ఇలా పైకి కనిపించని విధంగానే అల్లరి వేషాలు వేస్తూ చెడిపోతున్నారు అని నా అభిప్రాయం. ఏది ఏమైనా మా అబ్బాయి మాత్రం ఎవరు పురుగొల్పందే ఇలా అయిపోడు. అలా ఉసిగొల్పిన వారిని మీరు శిక్షించి మా అబ్బాయిని కాపాడవలసింది అంటూ దండం పెట్టాడు పూర్ణానందం. చివరన బోనులో నిలబడిన రామకృష్ణ ప్రసాద్ నిశ్చలంగా ఒక్కసారి కోర్టు హాలును పరికించాడు. నువ్వు చెప్పవలసింది చెప్పవచ్చు అన్నాడు లాయరు. కొందరి కళ్ళల్లో ఉత్కంఠత, కొందరి కళ్ళల్లో ఏహ్యత, మరికొందరి చూపుల్లో ఆశ్చర్యం అన్నీ గమనిస్తూ మొదలుపెట్టాడు రామకృష్ణ. ఇప్పుడు మా నాన్నగారు చివరన ఒక మాట అన్నారు. ఈ కాలం కుర్రాళ్ళంతా చెడిపోతున్నారని. అలా చెడిపోవడానికి కారణం ఎవరో మాత్రం చెప్పలేదు. పిల్లలు చెప్పిన మాట వినరని తండ్రులు గోల పెడుతున్నారే. అసలు ఏ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలో చెప్పగలరా? ఒక తండ్రి తప్పతాగి ఇల్లు గొల్ల చేసి పెళ్ళాం పిల్లల్ని వీధిపాలు చేస్తే కన్న తండ్రి అడుగుజాడల్లో అతని బిడ్డ అలాగే ప్రవర్తిస్తే హర్షిస్తారా? నా తండ్రి పద్మావతిని దారుణంగా మోసం చేసి ఆమెని ఆమె బిడ్డని నానా కష్టాలు పాలు చేసిన కన్న తండ్రి కనుక అతను చెప్పినట్టే చేసి నేను మరో యువతి జీవితంలో నిప్పులు పోయనా? మా నాన్న చేశాడు, నేను చేస్తాను అని అంటే ఊరుకుంటారా? ప్రజాసేవ కోసం పల్లె వచ్చిన డాక్టర్ని తన పక్షం వహించలేదని కక్షలు కార్పణ్యాలతో అతడికి ఉప్పు కళ్ళు పుట్టకుండా చేయాలనుకునే పూర్ణానందం లాంటి పెద్దల ఆదర్శ పురుషులు విద్యాలయాల్లో చిన్నతనంలో క్రమశిక్షణ నేర్పవలసిన స్కూళ్లలో పిల్లల్ని పాఠం అప్పగించలేదనో నోట్స్ రాయలేదనో పచ్చి బూతులు ఓ మేస్టారు తిడితే అవే నేర్చుకుని ఇంటి దగ్గర అనే పిల్లల్ని చూస్తే నేర్పిన పెద్దవారిది కాదా తప్పు? ఆడపిల్లలకి మార్గదర్శకంగా ఉండాల్సిన టీచర్లు అతి షోకులతో పాఠాలు కూడా సరిగ్గా చెప్పకుండా చీర అంచు సరిగ్గా ఉందో లేదో, మేకప్ సరిగ్గా ఉందో లేదో అంటూ తాపత్రయపడుతుంటే ఆ పిల్లలకి పాఠం మీద ఉంటుందా? మోజు ఫ్యాషన్ మీద ఉంటుందా? ఇవన్నీ పిల్లల్ని తప్పుదోవ పట్టించేవి కాక క్రమశిక్షణ కలిగించేవిగా ఉంటున్నాయా? వాడు పేదవాడు, అలా ఎంగిలి కూడా తినాలి, మనం గొప్పవాళ్ళం, మనం వాళ్ళకి దూరంగా ఉండాలి అంటూ తన పిల్లాడి కంటే మరోడు ఒక్క అక్షరం కూడా అధికంగా నేర్చుకోవటం హర్షించక స్వార్థపరత్వం మోసబోసుకున్న మా అమ్మలాంటి తల్లులు మాకు ఆదర్శమాతలు. ఎక్కడ చూసినా స్వార్థం, ద్వేషం మోసబోసుకుని ఈ పెద్దలంతా తయారైతే ఎవరు చెప్పింది విని పిల్లలు మంచి ప్రవర్తనతో ఉంటారో మీరే చెప్పండి. బంతిని ఎంత విసురుగా తోస్తే మళ్ళీ అంత విసురుగానే వచ్చి ముఖానికి కొట్టుకుంటుంది. నేటి వ్యవస్థ ఇలాగే ఉంది. అందరూ అన్నట్టు నేను నక్సలైటు కాదు. అసలు ఆ ఉద్యమం నాకు పూర్తిగా అపరిచితం. కానీ నాతో చదువుకున్న అబ్బాయి నక్సలైట్ అయితే అతన్ని చూడటానికి వచ్చి నేను పోలీస్ కాల్పుల్లో చిక్కుకుపోయాను. అదే నేను చేసిన నేరం. అయితే మీరిది నమ్మకపోవచ్చు. అంచేత మీరు విధించవలసిన శిక్ష అనుభవించడానికి నేను సిద్ధం అంటుంటే అతను అడిగిన ప్రశ్నలకేమీ జవాబు ఇవ్వలేక తలలు వంచుకున్నారు అంతా. జడ్జి ఏదో అనుబోయేలోగా దబేలున పడిపోయాడు రామకృష్ణ ప్రసాద్. ఇంకా స్వార్థం చిక్కని అతను ఇంత ఉద్రేకంగా మాట్లాడటం వల్లే ఇలా పడిపోయాడని అంతా అనుకుని బోను దగ్గరికి వచ్చేలోగానే రామకృష్ణ ప్రాణవాయువు అనంతవాయువులో కలిసిపోయాయి. దూరంగా ఏదో సభ ప్రారంభిస్తున్నాడనడానికి నిదర్శనంగా ఉందే మాత్రం పాట వినిపిస్తుంది. 2 నిమిషాల్లో అతని మరణ వార్త కార్చిచ్చులా వ్యాపించింది. గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు కామేశ్వరి పూర్ణానందంలో. అన్నయ్య అంటూ శ్రీకాంత్ బావురమన్నాడు. పద్మావతి పమిట అడ్డం పెట్టుకుని ఏడ్చింది. సుమలత కళ్ళు చెమ్మగిల్లాయి. అతను నక్సలైట్ కాదని నిరూపితమయ్యాక జడ్జి కళ్ళు కూడా తడిశాయి. విషాదకరమైన స్థితిలో ఆ పూట కోర్టు మూసివేశారు. ఏడుస్తూ రామకృష్ణ భౌతిక కాయాన్ని గ్రామం తీసుకువచ్చారు పూర్ణానందం, కామేశ్వరి అంతాను. అతనంత హఠాత్తుగా ఎందుకు పోయాడా అని అనుకుంది పద్మావతి. కానీ ఎవరికీ తెలియని చిదంబర రహస్యం ఒకటి రామకృష్ణతోనే అంతమైపోయింది. అతడు సుమలతను గాఢంగా ప్రేమించాడని, ఆమె శ్రీకాంత్ని ప్రేమించిందన్న విషయం గ్రహించి తన ప్రేమని తనలోనే దాచుకున్నాడని, ఒకవేళ ఆ విషయం తండ్రికి తెలిస్తే తన ప్రేమ ఫలించడం కోసం శ్రీకాంత్ని హత్య చేయించగలడని,
ఒకవేళ అలా జరిగి తను సుమను పెళ్లాడిన ఆనాడు జోగుల దగ్గర పూర్ణానందం వర్ణించిన అసభ్యకర వర్ణన తన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ దాంపత్యంలో అపశృతిలా వినిపిస్తూనే ఉంటుందని, అవన్నీ తట్టుకునే స్థైర్యం లేక నక్సలైట్ ఫ్రెండ్ని చూడటానికి వెళ్ళి కావాలనే కాల్పులకు గురి అయ్యాడని భగవంతుడికి తప్ప మరెవరికీ తెలియదు. తెలిసిన ఆ దేవుడు శిలా విగ్రహం కనుక కలియుగం ముగియపోయినా అది బయటపెట్టాడు. అంచేత ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కొందరి కథలు జీవితాలు అంతే, అలా అసంపూర్తిగానే ముగిసిపోతాయి. అందుకు రామకృష్ణ ప్రసాదే ప్రబల నిదర్శనం. శ్రీకాంత్ సుమలతను పెళ్లాడి విజయవాడలో రామకృష్ణ క్లినిక్ తెరిచి గుమ్మం ఎదురుగా రామకృష్ణ ఎన్లార్జ్ ఫోటో నిలిపాడు. చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటాడా ఫోటోలో నుంచి రామకృష్ణ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.